నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం సంగాయపేట. నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు భారీ ఎత్తున. అసలు ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున మీటింగ్కి జనాలు తరలి వస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? విరక్తి వచ్చేసింది, కాంగ్రెస్ మీద విరక్తి వచ్చేసింది. తెలంగాణ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉన్నంత మంచిగా ఇప్పటి వరకు జరగలేదు. గతేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎలా జరిగిందో అదే విధంగా మళ్ళీ కొనసాగుతున్నది. అందుకనే మళ్ళీ ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఇంతకుముందు గిట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలం ఉన్నప్పుడు గిట్లా మాకు మంచి జరిగింది. ఇలాంటిది ఒక గుంట భూమి వేసుకున్నా కానీ నష్టపోలేము, ప్రతిదీ లబ్ధి పొందినము. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అదే మేము బోల్రగాడికి వెళ్ళి నీళ్ళు బిందెలతో రావడం జరుగుతుంది. మళ్ళీ అదే పాతకాలం తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంది మరి కేసీఆర్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, బయటకు వచ్చిండు, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది తెలంగాణ? సార్ కేసీఆర్ రావడం వస్తలేడు అంటున్నారు, కానీ రావడం తట్టుకోలేక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. రావడము పులి బయటకు వస్తే పులి ఇన్ని రోజులు లోపల వండుకున్న దానికి వాళ్ళు భయపడ్డారు. పులి వస్తలేదు అంటారు, పులి బయటకు అడుగు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఏదేదో వాడెవడో అంటున్నాడు, వాడు బాటిల్ పట్టుకొని మందు తాగుతాడు, ఈడోడో తాగుతాడు. ఈడేం పీకిండు అన్న ఇన్ని రోజులు. మా సార్ చేసింది అన్న సారన్న పైసలు చేయలేడు వీడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ల కాలంలో 10 రూపాయలు లబ్ధి పొందినాము ఏదానికైనా. ఈరోజు సంవత్సరం అయింది, సంవత్సరం అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వీడు 6 గ్యారంటీలు అన్నాడు, తులం బంగారం అన్నాడు, ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఏదేదో అన్నాడు. ఈ 6 గ్యారంటీలలో ఏది ఉపయోగం లేకుండా ఏది గిట్లా అమలు పరచలేదు. మోసం చేసినట్టే. ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండు, అది ఏమిటి లాభం సార్? మనమే మొగలము సుట్టరికం పోదామని హైదరాబాద్ పోదామని పోతుంటే మనల్ని బయటకు నూకేస్తున్నారు. మా ఆడోళ్ళు సుట్టరికం పోతున్నారు, వాళ్ళే గుద్దుకుంటున్నారు, జుట్టు పట్టుకొని గుద్దుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారట కార్యకర్తలు, నిజమేనా అంటున్నారు చాలా? లేదు సార్, అభిమానం ఉన్న వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు, అభిమానం ఉన్న వాళ్ళే టీఆర్ఎస్ మీటింగ్కి వచ్చారు. అభిమానం ఉన్న వాళ్ళే, పార్టీలకు సంబంధం లేదు. ఎందుకు కేసీఆర్ అంటే అంత అభిమానం చూపిస్తాం? సార్ మాకు ఎలాంటి నష్టం జరగలేదు, గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి ఇప్పుడు మేము రాగలిగినాం. ఎట్లా ఉండబోతుంది మళ్ళీ ఎలక్షన్? మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే మేము కంపల్సరీ వస్తాం, భారీ మెజార్టీతో మా సార్ని గెలిపించుకుంటాం. ఏమనిపిస్తుంది ఏర్పాట్లు? రేవంత్ రెడ్డి పాలన వద్దని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఏడాది అర్థంలా ఏం మాకు రైతు బంధు సక్రమంగా రాలే, రుణమాఫీ సక్రమంగా రాలే, ఇంకా టోటల్గా అంతా మంచిగా అనిపిస్తలేదు. టక్కీ లేదు, టిక్కి లేదు. ఎకరన్నర 2 ఎకరాల వరకే పడ్డాయి. 5 ఎకరాల వాళ్ళకి వాళ్ళే, 4.5 ఎకరాల వాళ్ళకి వాళ్ళే, 3 ఎకరాల వాళ్ళకి వాళ్ళే. ఎందుకట వేస్తలేడు ఆయన, పక్కదోవ పట్టిస్తున్నాడు డబ్బులల్లా. ఏడాదిన్నరకి 1,60,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? ఆయన ఖాతాలకు వేసుకుంటాడు, ఏం చేస్తాడు? ఖాతాలకు వేసుకుంటాడా? పాలన అయితే కరెక్ట్ లేదు. జనాలు ఏమనుకుంటారు మరి? జనాలు ఇప్పుడు పెట్టినా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. వద్దనుకున్నారు కేసీఆర్, తెలియక ఆశపడిండ్రు తెలియని జనాలు. ఓన్లీ పల్లెటూరులో ఒకటే వచ్చిండ్రు ఎమ్మెల్యేలు. సిటీలో ఒక సీట్ అని వచ్చిందా? కాంగ్రెస్ రాలే. మార్పు అన్నారు, తెలియక మార్పు కోరుకున్నారు, బాధపడుతున్నారు ప్రజలు. చాలా మంది వస్తున్నారు, ఫుల్ ఉన్నారు. ఖచ్చితంగా 10 లక్షల మంది ఈజీగా వస్తారు. అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం. ఏం చేసింది కేసీఆర్? ఏం చేయందే డెవలప్మెంట్ అయిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏముండే? పల్లెటూరులో కూడా ఒక 2 లక్షలు 3 లక్షలకి ఎకరా భూమి లేకుండే, ఇప్పుడు 40-50 లక్షలు ఎకరా డెవలప్మెంట్ ఉంది. ప్రతి విలేజ్ కూడా డెవలప్మెంట్ అయినాయి. అప్పు ఏడ చేసి 4,17,000 కోట్లు చేసి 9 సంవత్సరాలు పాలిస్తే అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. అప్పుడే డెవలప్మెంట్ లేదా సార్? సిటీ ఏ లెక్కలు ఉండే, ఎట్లా తయారైంది సిటీ కానీ, విలేజ్లు కానీ, హరితారం కానీ, పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవల్ల ఎక్కడికి వచ్చినాయి? ప్రతి జిల్లాకి ఒకటి మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్నీ చేసుకుంటా. అప్పు చేస్తే అప్పు తగ్గట్టు ఆమ్దాని ఉంటుంది సార్.
మరి ఆమ్దాని కూడా ఈయన ఏం చేస్తాడు? ఏం చేసాడు, ఏం చేసిండు? ఇంతకుముందు ఏమంటున్నావు కదా, ఇంటికి పంపించుంటాడు, ఇక్కడ పంపిస్తున్నట్టు కానీ ఎటో అంటే ఏం చెప్పాలి సార్, వాళ్ళ ఇప్పుడు 1,00,000 కోట్లు కేసీఆర్ కాళేశ్వరం కట్టి 94 లక్షలు ఎంతనో దాన్ని ఎస్టిమేట్ డిపిఆర్ అంత అవుతుంది. అయితే 1,00,000 కోట్లు దోచుకున్నాడంట చెప్పి అనడం వల్ల అబద్ధం కాదు. అబద్ధం, దాని మీద విష ప్రచారం చేశారు. విష ప్రచారం చేసే కదా పోగొట్టింది. ఎట్లుంటుంది మరి కేసీఆర్ సాబ్ మాట్లాడితే కానీ చూడడానికి జనాలు వస్తారు అంటున్నావు కదా? సూపర్ ఉంటుంది, ఎట్లుండదేమి. ఖాళీ నడుకొని వస్తారు అంటారు రైతులు, ఎడ్ల బండి మీద వస్తారు. ఎడ్ల బండ్ల మీద వచ్చిండ్రు టోటల్గా. మాది కూడా మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ నుంచి. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాదు ముఖ్యమంత్రి కాదు అంటే ఉమ్మడి జిల్లా కదా? ఉమ్మడి జిల్లా. మరి మీ జిల్లా వాసి మీ ముఖ్యమంత్రి? నారాయణపేట జిల్లా మాది. నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్. మరి మీ జిల్లాకి ఏమైనా చేసిందా? మా జిల్లాకి ఏం చేయలేదు ఇంకా.